హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మాబా. ముంబై ఇండియన్స్ వర్సెస్ డీసీ. ఇది ఒక రకంగా హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రెండు జట్లలో కూడా బ్యాటింగ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్న జట్లలో ముంబైకి అంతే స్థాయిలో పోటీ ఇవ్వగలిగే జట్టు డీసీ. లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి విక్టరీతో ఢిల్లీ క్యాపిటల్స్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ ఇరు జట్లు కూడా ఇక్కడ మేము గెలిస్తే పాయింట్స్ టేబుల్ టాప్కి వెళ్ళిపోతాం, అదేవిధంగా నెట్ రన్ రేట్ పెరుగుతుంది, ఇంకా ఎక్కడ కూడా డిఫిట్ రాకుండా స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలో రెండు జట్లు ఉంటాయి. అందులో ముఖ్యంగా ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బౌలర్స్ కాస్త పరుగులకు వెళ్ళినప్పటికీ వాళ్ళ ఓపెనర్ జోడీ అనేది ఎంత బాగా కుదురుకుందో చూడండి. యాక్చువల్లీ డికాక్ వస్తాడేమో అనుకున్న దాంట్లో రెకిల్టన్ రావడం, ఇద్దరు కూడా రోహిత్ శర్మ కానీ రికిల్టన్ కానీ ఇద్దరు అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ చేశారు. లాస్ట్ మ్యాచ్లో ఆల్మోస్ట్ మ్యాచ్ మొత్తాన్ని వాళ్ళు లాగేశారు. 200 టార్గెట్ ఉంది అంటారంటే 220 200 టార్గెట్ ఉంది అంటే దాన్ని ఇద్దరు బ్యాట్స్మెన్స్ లాగేశారు. మొదట్లోనే మ్యాచ్ చేజింగ్లో మొదట్లోనే లాగేసేసారు. అంత బాగా ఆడారు. వాళ్ళ బ్యాటింగ్ అంత బాగా సాగుతున్న తరుణంలో వాళ్ళకున్న బ్యాటింగ్ ఇండియన్ కోర్ మెయిన్ థింగ్ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఈ బ్యాటింగ్ లైనప్తో ముంబై ఇండియన్స్కి ఏమాత్రం బ్యాటింగ్ ట్రాక్ దొరికినా ఢిల్లీలో అద్భుతమైన రీతిలో హై స్కోరింగ్ మ్యాచ్, హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్స్కి ముంబై ఇండియన్స్ బ్యాటర్స్కి వారని చెప్పొచ్చు. ఎందుకంటే నటరాజన్ కానీ అదేవిధంగా లుంగి అంగిడి కానీ లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్స్ తీసి మంచి ఫామ్లో ఉన్నారు. నటరాజన్ కూడా మంచి ఎబిలిటీ చూపించాడు. వాళ్ళు 160 170 వరకే ఎక్కడ కట్టడి చేయగలిగారు. అలా ముఖేష్ కుమార్ ఏమాత్రం వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసినా వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ వీళ్ళిద్దరు కూడా స్పిన్ డిపార్ట్మెంట్లో అద్భుతంగా ఉన్నారు. వికెట్ టు వికెట్ బాల్ని లాగుతూ అక్షర్ పటేల్ అవసరమైనప్పుడు ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఉన్న ఆ 6 ఓవర్స్ లోపలనే ఒక 2 ఓవర్లు వేసి కానీ లేదంటే ఒక ఓవర్ వేసి కానీ బ్యాటర్స్ని కట్టడి చేస్తున్నారు. ఇక్కడ రోహిత్ శర్మ, రికిల్టన్ వీళ్ళిద్దరికీ కూడా ఏదో ఒక సమయంలో అక్షర్ పటేల్ ఇబ్బంది పెట్టడానికి తను ఆ ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఉన్న 6 ఓవర్స్లో ఏదో సమయంలో వచ్చి వాళ్ళ వికెట్ తీసి ఇబ్బంది పెట్టాలని అనుకుంటాడు ముంబై ఇండియన్స్కి. కాబట్టి వీళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. స్పిన్ డిపార్ట్మెంట్ కానీ పేస్ డిపార్ట్మెంట్ తీసుకుంది. నటరాజన్ నుంచి వేరియేషన్స్ వస్తున్నాయి, వికెట్స్ పడుతున్నాయి. లుంగి అంగిడి నుంచి వికెట్స్ పడుతున్నాయి. అవసరమైనప్పుడు విప్రాజ్ నిగమ్ ఉన్నాడు. విప్రాజ్ నిగమ్ గత సీజన్స్లో ముంబై ఇండియన్స్కి ఆడాడు. ముంబై ఇండియన్స్ నెట్స్లో పనిచేశాడు కాబట్టి తనకి కూడా వాళ్ళ యొక్క వీక్నెస్లు అదేవిధంగా సీక్రెట్లు తెలిసే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి విప్రాజ్ నిగమ్తో కూడా చాలా ఇబ్బంది అయితే ముంబై ఇండియన్స్కి ఉండబోతుంది. లాస్ట్ మ్యాచ్లో ఒకే ఓవర్ వేశాడు, ఎక్కువ ఓవర్లు వేయలేదు. కానీ ఈ మ్యాచ్లో తనతో ఎక్కువ ఓవర్లు వేయించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుల్దీప్ యాదవ్ ఎంత మంచి బౌలరో మనకు తెలుసు. కన్సిస్టెన్సీగా పరుగులు వస్తున్న టైంలో అదే టైంలో వికెట్ ఇవ్వగలే వికెట్ టేకింగ్ బౌలర్ టీమిండియాలో బుమ్రా తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ ఇక్కడ ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్కి తన మార్క్ అయితే చూపించబోతాడు. ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ పై తన మార్క్ని చూపించాలనే ఆలోచన ఉంటాడు. ఇక్కడ ఢిల్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా పతుంక నిశంక కానీ రాహుల్ కానీ ఫెయిల్యూర్ అయినా రిజ్వీ మంచి ఆటను కనిపించాడు. రిజ్వీకి మంచి టాలెంట్ ఉంది, మంచి 6 కొట్టే ఎబిలిటీ ఉంది. కాబట్టి తన నుంచి భారీగా పరుగులు వచ్చే అవకాశం ఈ మ్యాచ్లో కూడా ఉంటుంది. స్టబ్స్కి అవకాశం దొరికితే స్టబ్స్ కూడా ఉతుకుతాడు. లాస్ట్ మ్యాచ్లో 38-36 రన్స్ కొట్టినప్పటికీ స్టబ్స్ కూడా మంచి ఆటను కనబరిచాడు. కాబట్టి అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఎటు టాప్ ఆర్డర్లో వస్తాడా, మిడిల్ ఆర్డర్లో వస్తాడా అని మ్యాచ్కి అనుకూలంగా బట్టి ఆడుతున్నాడు. కాబట్టి లాస్ట్ మ్యాచ్లో తను త్వరగానే అవుట్ అవ్వడం అది ఇబ్బంది కనబరిచింది. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు మళ్ళీ బ్యాటింగ్ పూర్తి స్థాయిగా పుంజుకునే అవకాశం ఉంది. వీళ్ళ బ్యాటింగ్ లోవర్ ఆర్డర్లో మిల్లర్ లాంటి ఒక డేంజరస్ బ్యాటర్ కూడా ఉన్నాడు. కాబట్టి మరి బుమ్రా అదేవిధంగా బోల్ట్ ద్వయాన్ని వీళ్ళ బ్యాటర్స్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ముఖ్యంగా నితీష్ రాణా లాస్ట్ మ్యాచ్లో ఆ ఫెయిల్యూర్ కనిపించింది. ఇక్కడ ఖచ్చితంగా తన కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వాలనుకుంటాడు. నితీష్ రాణా నుంచి అదేవిధంగా అక్షర్ పటేల్ నుంచి బ్యాటింగ్లో కాంట్రిబ్యూషన్ ఏమాత్రం దొరికినా పైన టాప్ ఇద్దరు ఓపెనర్స్ రాహుల్, పతుంక నిశంక ఏమాత్రం ఒక్కరు సహకరించినా కానీ వీళ్ళు భారీ హై వోల్టేజ్ మ్యాచ్ అయితే అయ్యే అవకాశం ఉంది.
ఎందుకంటే ముంబై ఇండియన్స్ లో కూడా బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ మ్యాచ్ లో పరుగులు ఎక్కువగా ఇచ్చినప్పటికీ బుమ్రా కానీ బోల్ట్ కానీ చాలా తక్కువ రన్ రేట్ తో బౌలింగ్ చేశారు. వికెట్స్ తీయకపోయి ఉండొచ్చు కానీ పరుగులు కట్టడి చేసిన ఇద్దరు బౌలర్స్ వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు, టచ్ లో ఉన్నారు. ఎలాంటి పిచ్ పైన అయినా సరే బుమ్రా ఏ టీం అయినా కట్టడి చేయగలడు, అది మనకు తెలిసిన విషయం. ఇక్కడ ఆ మార్క్ అనేది ఎలా ఉండబోతుందో చూడాలి. అదేవిధంగా ఢిల్లీ బ్యాటర్స్ వీళ్ళ బౌలర్స్ ని ఏమాత్రము తడబడకుండా ఎక్కువ పరుగులు రాబడితేనే ఢిల్లీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదు స్కోర్ బోర్డు మీద చాలా తక్కువ స్కోర్ పెట్టారు 160 180లో అయితే మాత్రం ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ మ్యాచ్ డిక్లేర్ స్కోర్ 200 220 ఈ స్కోర్ మధ్యలో ఉంటేనే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ స్క్వాడ్ ని ఎదుర్కోవడానికి సరిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖేష్ కుమార్, నుంగి అదేవిధంగా నటరాజన్ వీళ్ళు బౌలింగ్ ఉన్నప్పటికీ, వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ వరల్డ్ లో ఏ బౌలర్స్ నైనా కొట్టగలిగే బ్యాటింగ్ స్క్వాడ్ వాళ్ళ దగ్గర ఉంది. అది ఇండియన్ స్క్వాడ్, పూర్తి ఇండియన్ స్క్వాడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ కాస్త ఫామ్ అటు ఇటు ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు తను బలంగా ఆడతాడు. తిలక్ వర్మ ఆ సిచ్యువేషన్ ని బట్టి ఆడతాడు. హార్దిక్ పాండ్యా ఎలా పడితే అలా ఆడతాడు. వాళ్ళ తర్వాత వాళ్ళకు రూథర్ఫర్డ్ లాంటి ఒక డేంజరస్ బ్యాటర్ కూడా వాళ్ళకి స్క్వాడ్ లో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇంపాక్ట్ సబ్ గా తెచ్చుకుంటారా లేదా టీంలో మెయిన్ కోర్ లోనే పెట్టుకుంటారా తెలియదు, కానీ ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ స్క్వాడ్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. అవసరమైతే విల్ జాక్సన్ ని కూడా ఆడించే అవకాశాలు వీళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కాబట్టి ముంబై బ్యాటింగ్ చాలా 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 స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. ఢిల్లీ బ్యాటింగ్ తో పోలిస్తే ముంబై కొంచెం హైలో ఉంటుంది. బౌలింగ్ విషయానికి వస్తే ముంబై ఢిల్లీ రెండు కూడా చెరి సమానంగా ఉంటాయి. స్పిన్ డిపార్ట్మెంట్ లో కాస్త ముంబైకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, సీనియారిటీ తక్కువగా ఉంది. అదేవిధంగా అంత మంచి బౌలర్స్ స్పిన్నర్స్ లేకపోవడం అనేది ముంబైకి ఒక సమస్య. ఆ ఒక్క సమస్య తప్ప ఢిల్లీ పైన కాస్త అప్పర్ హ్యాండ్ ముంబైదే ఉంటుంది. మరి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్ దయం ఏమైనా ఆ అప్పర్ హ్యాండ్ ఉన్న ఆ ఒక్క డిపార్ట్మెంట్ తోని ముంబై ఇండియన్స్ ఏమైనా ఇబ్బంది పెడుతుందా, లేదంటే లేదు మా యొక్క పేస్ బౌలర్స్ చాలు స్పిన్ డిపార్ట్మెంట్ లేకపోయినా అని బుమ్రా అదేవిధంగా బ్రైట్ బోల్ట్ వీళ్ళ ద్వయంతో దీపక్ చహర్ని వీళ్ళని వాడుకొని, కుల్దీప్ యాదవ్ని వీళ్ళని శార్దుల్ ఠాకూర్ని వాడుకొని వీళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారా లేదా చూడాలి. మరి ఇది అయితే ఖచ్చితంగా హై వోల్టేజ్ మ్యాచ్ కాబోతుంది. మరి ఈ మ్యాచ్ ని మధ్యాహ్నం డబుల్ హెడర్ లో మధ్యాహ్నం వేళ కాస్త ఎండగా ఉంటుంది, కానీ హై వోల్టేజ్ అయితే ఉంటుంది. మరి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.